అవురా నా దేవుని గట్ల వేసినాంరా నీ తలపడి వాళ్ళ నీ మొలదరం తెంపరా చూసిన అత్తమ్మ మన దేవుడికి పైప్ పెట్టిండు. ఈ సిలిండర్ బుడ్డికి సిరాటింది గబ్బునాయన నా కడుపులో చెడ పుట్టినావు కదా. గ్యాస్ అయిపోతే నాకు చెప్పవా? నేను ఫుల్ గ్యాస్ ఎత్తుంటే అసలే పప్పు తిన్నా. బంగారు దుకాణంలో పెట్టేటి సిలిండర్ బుడ్డి దేవుని లెక్క కరుణించి మా ఇంట్లోకి వచ్చిందే. దాని రేట్ ఎంతనో తెలుసాయే? అత్తమ్మ చూసినవా దేవుడి దగ్గరకు వచ్చి గ్యాస్ అడుగుతుంది. నీకు పక్క పాప మీద అలుగుతుంది. తలకా మీద ఏమిటి అట్టులో తలకాయ ఇటు తిరగాల ఏమనుకుంటున్నావు? ఓం సిలిండర్ బుడ్డి నమః. ఓం హెచ్పి ఇండియన్ గ్యాస్ దేవుళ్ళాయ నమః. బుడ్డేంద్ర బుడ్డి అది దేవుర్రా. అందరికీ జై శ్రీరామ్. ఇందులో నా మతాన్ని కించపరిచే విధంగా ఏమీ లేవు. అలాగే నేను నా మతాన్ని కించపరిచే విధంగా ఎప్పటికీ చెయ్యను. అందరూ గమనించగలరు. జై శ్రీరామ్. ఆడోళ్లకు షాకింగ్ న్యూస్. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు. ఒక్కో గ్యాస్ సిలిండర్కు రాత్రికి రాత్రే 1000 రూపాయల పెంపు. సామాన్యుడికి ఇక కట్టెలపోయే గతి. ఎంత పని అయిపోయినే కోడలా. ఏంది ఈ ఘోరము? మొన్నటి దాకా ఇద్దామని అట్ట చేసిండ్రు. డైరెక్ట్ 1000 రూపాయలు పెంచిలాయే కోడలానా. మనం గంజి తాగి బతుకుడే నాయే. మొన్ననే మా బాబు 2000 పెట్టి స్టవ్ కొనిచ్చిండు అత్తమ్మ. ఇప్పుడు సిలిండర్ కి 1000 రూపాయలు పెరిగితే ఇప్పుడు ఆ 2000 స్టవ్ మీద అండుకున్నాడు బందే నా అత్తమ్మ. నేనేమో 1000 రూపాయలు పెరిగిందని నేను బాధపడితే నువ్వేమో స్టవ్ మీద అండుకున్నాడు బంధాన్ని ఏడబడితేమే. మరి లేకుంటే ఏందత్తమ్మ? 2000 రూపాయల స్టవ్ పక్కకు పడేసుడేనిగా. ఇట్లా అయితే లాభం లేదే. ఇంకా ఈ రోజు నుంచి మన ఇంట్లో సిలిండర్ బుడ్డి దేవునితో సమానం. దానికి ఇంకా పూజ చేయాల్సిందే. టమాటాలు రేటు పెరిగినప్పుడు ఎట్లా చూసుకున్నామో ఈ సిలిండర్ బుడ్డించుగా చూసుకున్నాడే అట్లా. అంతే అంటవత్తమ్మ? అంతే నాడు. ఓ గంగవ్వ, నువ్వు బుక్ చేసిన సిలిండర్ కూడా వచ్చిందా? బయటకు రా. ఆగురా ఆగురా ఆగురా. చెప్పులు ఇడిసి మెల్లగా తీసుకొని రా సిలిండర్ బుడ్డి. ఈ సిలిండర్ బుడ్డి తీసినందుకు చెప్పులు ఎందుకు ఇప్పుడు అమ్మా? బుడ్డేంద్ర బుడ్డి అది దేవుర్రా. సూతలే వారా రేట్ ఎట్లా పెరిగినాయో. అవునే కోడలు దానా ఇంకా అత్తలేమే మంగళారతి తీసుకొని వచ్చిందండి వయ్యారి. అత్తమ్మ అత్తున్నా ఓం సిలిండర్ బుడ్డి నమః. ఓం హెచ్పి ఇండియన్ గ్యాస్ దేవుళ్ళాయ నమః. పెంచిన రేట్లు తగ్గాలాయ నమః. ఇద్దరు పిచ్చలేసింది. నేను ఎడగలి జంప్ అవుతా. నాకు ఇంకా వేరే డెలివరీలు ఉన్నాయి. ఇది ఎడబెట్టాలి, ఎప్పుడో పెడతా. పూజ చేసినమని కింద పెట్టిపించిన. ఇప్పుడు అంతరాన్న పట్టుకొని రా. బాడకావు లేకుంటే కింద పెడుతుంటే కాలిరుగా. సరే అమ్మ సరే. ఓ గాంగు ఉన్నవా? ఉన్నాం ఉన్నాం. గాంగు ఈ పట్టమాగలు ఏం పూజ చేస్తుర్రే? మా ఇంట్లో వంట చేసుకుందామంటే గ్యాస్ బుడ్డ అయిపోయింది. కట్టెల పొయ్యి మీద అండేందుకు కొన్ని మిప్పుకొని ఉంటాయి. అట్లనే మీ సిలిండర్ పొయ్యి మీద కొన్ని బియ్యం పెట్టుకుంటామే. ఏందుకు ఈ సిలిండర్ పూజ చేస్తుర్రు? ఏందో దేవుని పట్టుకొని బుడ్డి గిడ్డ అంటున్నావు? తలకా మీద ఏమిటి అట్టులో తలకాయ ఇటు తిరగాల ఏమనుకుంటున్నావు? మళ్ళా ఇక్కడికి చంపితే ఇక్కడ తలకాయ అటు తిరగాల. అవునా తలకాయ? నేనేమోనే నా మీద వరుతురు. ఏందే ఈ సిలిండర్ బుడ్డికి ఎందుకు పూజ చేస్తురా? నగ అంతే. మళ్ళా బుడ్డ అంటే మెంటల్ దానా? సరే కూల్ కూల్. గవ్వని నాకెందుకు గాని కొన్ని పొయ్యిలో మిప్పుకొని ఉంటే పెట్టు. ఏంది మిప్పలు కావాలనా? నీ ముఖం గది ఒకటే తక్కువైంది మిప్పలు. అత్తమ్మ చూసినవా దేవుడి దగ్గరకు వచ్చి
గ్యాస్ అడుగుతుంది, నీకు పక్క పాప మీద అలుగుతుంది. దేవుడేంది మీ ఇద్దరికి పిసలేసింది ఎట్లా? నీకే పిసలేసిందే దొంగ మొక్కపు దాన. దాని రేట్ ఎంతనో తెలుసాయే? బంగారు దుకాణంలో పెట్టేటి సిలిండర్ బుడ్డి దేవుని లెక్క కరుణించి మా ఇంట్లోకి వచ్చిందే. మా దేవుని పట్టుకొని మెప్పుకోలు కావాలంట. అవే చక్కగా నడికెళ్ళి చక్కడికెళ్ళి పోతావా లేకుంటే మమ్మల్ని నూకేయమంటావా? ఏంది అత్త కోడలు బాగా మాట్లాడుతారు. ఇత్తిత్తమని లేకపోతే లేదా ఏందని వాటికి వచ్చాడు మాట్లాడుతారు. మీరు నాకు మళ్ళా దొరకరా? నాతో మీకు పని పడదా? బాబా ఏ పాపా, నీ అసలు మొత్తం అందిని చూసినాంపా. అవునే కోడల్దానా, మన దేవునికి ఎర్ర కలర్ అంతా జిట్టి తలిగేటట్టున్నది. పోయి నీ దగ్గర ఒకటి కొత్త చీర ఉంటది, పోయి దేవుణ్ణి మంచిగా తయారు చేద్దాము. ఏంటిది అత్తమ్మ, నా కొత్త చీరనా? అబ్బా, నాకున్నదే ఒక్కగానొక కొత్త చీర. ఏందే దేవునికి ఇచ్చేందుకు గంత ఆలోచిస్తున్నామే? దేవునికి కోపం వచ్చిందంటే రేటు పెరిగిపోతాడు. తేపోయెళ్ళాం. సరే అత్తమ్మ. అవునే కోడల్దానా, మన గ్యాస్ దేవునికి ఇవరిదాకా చల్లగా చెమటలు పుట్టినాయి. ఇప్పుడు మంచిగా ఉన్నది. ఫ్యాన్ అయ్యంగానే ఎంత ప్రశాంతంగా వండుకున్నాడు చూడే దేవుడు. అవునత్తమ్మ, మన దేవుడి మీద ఇక ఓళ్ళ కన్ను పడది. అవునే కోడల్దానా, నాకు నిరుదత్తుంది. నేను కొంచెం బంటని. నాకు కూడా నిద్రొస్తుంది అత్తమ్మ, నేను కూడా వంట. మరి పాయ కొంచెం బందం. అవ్వా ఫుల్ తలకాయ వస్తుంది, ఒక స్ట్రాంగ్ టీ పెట్టి. ఛాయ్ లేదేం లేదు, ఇంట్లో గ్యాస్ అయిపోయి నేనే ఎండిపోయిన జిమ్మ లెక్క కూర్చున్నారంటే ఇంక ఛాయ్ కావాలట. ఛాయ్ పోయి వాళ్ళ ఇంటికాడనే పోయి తాగిరా పో. నడు. ఏందే బాగా మాడుతున్నావు? ఇవాళ గ్యాస్ అయిపోతే నాకు చెప్పవా? నేను ఫుల్ గ్యాస్ ఎత్తుంటే అసలే పప్పు తిన్నా. నల్ల మొక్కపడ నడు. పోతా, బరాబర్ పోతా. ఇంట్లోకి పోయి చక్కెర చేప తీసుకొని పోతా. గబ్బున ఆయన నా కడుపులో చెడ పుట్టినావు కదా. ఏం పర్లేదు. గిల్లోళ్ళు ముసలామె భలే కూర్చున్నది ఎండకు ఇట్లా. ఓ ఆయ్, మా గంగా పోలేదా? అప్పుడే ఎత్తలే. ఓ ఆయ్, ఈ సిలిండర్ బుడ్డికి సిరి ఆటింది ఏంది? మీ ఇద్దరు పిసగిలు లేచింది ఏంది? నాకేదో నేను మంచిగా సాయి పెట్టుకుంటా. అవు ఈయనే ఉన్నది కదా స్టవ్. అవురా, నా దేవుని గట్ల వేసినాం రా. నీ తలపడి వాళ్ళ నీ మూలధరం తెంపరా. చూసిన అత్తమ్మ, మన దేవుడికి పైప్ పెట్టిండు. అరే ఎందుకు మైదురు గంగవా? సాయి పెట్టుకుందామని వచ్చినాకంతే. అవురా, మా సిలిండర్ ని కొరవ చేస్తావు రా, గిట్ల చేస్తావు. అరే సిలిండర్ అవురా ఏమైందిరా? అవతారమేందిరా? కుక్కలకి కలిసిన ఏంది? కుక్కలు కాదే అబ్బా, గంగు దాని కోడలు కుక్కలు కొట్టినట్టు కొట్టిర్రే అబ్బా. ఎందుకురా? ఏం చేసినావురా? పక్కింటి పోరిన గిట్ట గెలికినవి ఎట్లా? పిల్లని గెలుకుడు కాదండి అవ్వా. అలా గ్యాస్ సిలిండర్ బుడ్డికి మొత్తం సాయి పెట్టుకుందామని పోయిండే. సిలిండర్ బుడ్డికి చీర కట్టి మొక్కేదో మొక్కుతున్నారు. నేను పోయి సాయి పెట్టాక సాయి పెడతావారా దేవుని మీద పుట్టు పొట్టు కొట్టిర్రే అవ్వా. ఏంది? నా కొడుకున కొడతారా? సిలిండర్ బుడ్డి దేవుడైతే వీళ్ళు అన్నం ఎందుకు తింటురు? ఈ రోజు రాత్రికి వాళ్ళ దేవుని లేపేద్దాం రా, అప్పుడు ఏం చేస్తారో చూద్దాం.
ఏందే అవ్వ దొంగతనం అంటున్నావు? మన కడుపు మాడుతున్నప్పుడు చేసే దొంగతనం కాదురా, ఆకలికి అన్నానికి జరుగుతున్న యుద్ధం రా. నువ్వు రెడీ ఉండు. అరే బా వాళ్ళు వండుకున్నట్టయ్యారు, వాళ్ళ బుట్టి దొంగతనం చేసుకుని పోయి పంప నిన్ను కూడా తారాలు నా కొడుకులు కొడుకు నేను ఊరుకుంటానా? పన్నారు ఇళ్ళే ఎత్తుకొని లేకుండా మనతో నిన్ను కొడుతూ ఊరుకుంటాను. పట్టి 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 మన బుడ్డు లేదు మే, మన దేవుడు లేడే మే, నా అవ్వో, మన దేవుడే, అయ్యో, మన దేవుడు లేడు, అత్తమ్మ, మన దేవుడే. దేవుడు దేవుడు అనుకుంటే సిలిండర్ పుట్టేటు ఆయనే, ముందు సిలిండర్ పుట్టి దొరుకుతలేవా? అవ్వ, బంగారం లెక్కున్నది మన దేవుడు దేవుడు అనుకుని నమ్ముకుంటే మావా బుడ్డిని ఎట్లా చేసుడే నవ్వా నా కోడలా. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, బగ్గ రోజుల మా అందరి కాంబినేషన్ లా చాలా 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 రోజుల తర్వాత ఇప్పటి నుంచి back to back వస్తాయి. ఈమెకి హెల్త్ బాగాలేదు, నాకు health బాలేదు. కాశీ వేరు పండుగలు అట్లా మేము ఇల్లు మంచి చేపించుకుంటాం. అందరు కామెంట్ చేస్తుర్రట ప్రాలికని తీసేసిరా అని. ఎందుకు తీసేస్తారు? నాకు హెల్త్ బాగాలేదు అంతే. అదే చెప్పిన హెల్త్ బాగాలేదు అని చెప్పిన కానీ అడిగిన వాళ్ళకు అదే ముచ్చట. చాలా రోజుల తర్వాత ఈ రోజు వీడియో పెట్టినాం. సో ఇప్పటి నుంచి రెగ్యులర్ వస్తాయి, అంటే కంటెంట్ వాళ్ళు రాసుకుంటూ ఉన్నాం, మళ్ళీ మేము కూడా ఇల్లు మంచి చేపిస్తున్నాం. సో అలా నేను కొన్ని పనుల వల్ల సో ఇప్పటి నుంచి రెగ్యులర్ కంటెంట్ వస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్లో కూడా మంచిగా ఉందంటే మంచిగా ఉందని, లేకుంటే లేదని చెప్పుర్రి, ఓకేనా? ఇంకా ఇంకా బోల్ బోల్ హుషారులేము, తీయలేము, దేవుళ్ళు అయినాయి తీయలే, పండుగలు కాశీకి అయినాం, నరసవ నేను వారం రోజులు పోయి వచ్చినాం, తీయలే. ఈ కాడి నుంచి ఇయ్యాల మొదలు పెట్టినాం, ఈ కాడి నుంచి తీస్తాం. పావలికి హుషారు లేక రాలేదు, ఇప్పుడు వచ్చింది. దినం తప్పించి దినం తీస్తాము, పెడతాము. మీరు మంచిగా చూసుకుంటా ఎంజాయ్ చేయండి, లైకులు కొట్టండి, కామెంట్లు పెట్టండి. నువ్వు చెప్తావు అంతా మంచిది. ఇవి రాక మీరు చెప్తుంది కాసుకోయి మొక్కి వచ్చినాము, మొత్తం అందరు మంచిగా ఉండాలని. అంతా మన లోకం అంతా మంచిగా ఉండాలా, దేవుడు మంచిగా ఉంచుకో, రెక్కబొక్క గంతే. ఏం ఇంత పెట్టుకుంటాం, రెక్కబొక్క మంచిగా గంతే 10,000 అంతే. ఓకే, సో ఇదైతే చెప్పు ఏం చెప్పు చెప్పి కానీ చెప్పేసేయిగా. మన అభిప్రాయం ఆన అభిప్రాయం అంతే. సో ఈ రోజుకైతే ఇంత వీడియో. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా గంట కొట్టు మాత్రం మర్చిపోకుండ్రి, కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి. అంటే ఇప్పుడు కొత్తగా ఇన్స్టాగ్రామ్ సిరీస్ అనుకుంటున్నాం, ఇంకా యూట్యూబ్లో కూడా ఇంకేమైనా సిరీస్ కావాలంటే పక్క కామెంట్ అయితే. బాయ్ బాయ్. బాయ్. నా కొడుకు దగ్గర